రైట్గా ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఆయన టీం దావోస్ లో పర్యటిస్తోంది. 5 రోజుల పాటు టూర్ కొనసాగనుంది. సీఎం వెంట మంత్రి లోకేష్ ఉన్నతాధికారులు వెళ్లారు. ఇవాళ జ్యూరిచ్ లో భారత రాయబారితో సీఎం బృందం భేటీ కానుంది. మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా పేరుతో హోటల్ హయత్ లో తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ఏపీని ప్రమోట్ చేయడం, పెట్టుబడులు ఆహ్వానించడంపై వారితో చర్చించనుంది. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఆయన టీం దావోస్ లో పర్యటిస్తోంది. 5 రోజుల పాటు టూర్ కొనసాగనుంది. సీఎం వెంట మంత్రి లోకేష్ ఉన్నతాధికారులు వెళ్లారు. ఇవాళ జ్యూరిచ్ లో భారత రాయబారితో సీఎం బృందం భేటీ కానుంది. మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా పేరుతో హోటల్ హయత్ లో తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ఏపీని ప్రమోట్ చేయడం, పెట్టుబడులు ఆహ్వానించడంపై వారితో చర్చించనుంది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. అమూల్య, రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం దావోస్ పర్యటన కొనసాగుతుంది. ఈ రోజు నుంచి ఈ నెల 24 వరకు కూడా సాగే ఈ పర్యటనలో భాగంగా సీఎం బృందము నిన్న రాత్రి ఢిల్లీ చేరుకోవడం జరిగింది. అక్కడి నుంచి అర్ధరాత్రి 1:30 గంటలకు జ్యూరిచ్ చేరుకున్నారు. అక్కడ భారత రాయబారితో పాటు 10 మంది దిగ్గజ పారిశ్రామిక సంస్థల యజమానులతో సమావేశం అయ్యారు. దాంతో పాటు అక్కడ నిర్వహించే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో భాగంగా తెలుగు సంతతికి చెందిన పారిశ్రామికవేత్తలని కలుస్తారు. అనంతరం దావోస్ కి వెళ్లి అక్కడ రాత్రి దావోస్ లో పారిశ్రామికవేత్తలతో ఆర్ఎల్ఎస్ మిట్టల్ సంస్థ యజమాని లక్ష్మీ మిట్టల్ తో డిన్నర్ లో పాల్గొంటారు. రెండో రోజు దావోస్ లో గ్రీన్ హైడ్రోజన్ పైన జరిగే ప్రత్యేక సెషన్ లో చంద్రబాబు పాల్గొనడం జరిగింది. కోకోకోలా, ఎల్జీ సహా ఇతర దిగ్గజ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు బృందం వరుస సమావేశాల్లో పాల్గొంటారు. ఇక యుఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తో భేటీ అవుతారు. ఎనర్జీ ట్రాన్స్మిషన్, ది బ్లూ ఎకానమీ అంశాలపైన జరిగే సెషన్స్ లో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. దాంతో పాటు దావోస్ సదస్సులో భాగంగా 3వ రోజు పలువురు పారిశ్రామికవేత్తలు, వాణిజ్య సంస్థల యాజమాన్యాలు, ప్రతినిధులతో సమావేశం అవుతారు చంద్రబాబు. 4వ రోజు జ్యూరిచ్ చేరుకుని అక్కడి నుంచి భారత్ కు తిరిగి ప్రయాణం అవుతారు. చంద్రబాబు వెంట మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, దాంతో పాటు ఉన్నతాధికారుల బృందం అయితే ఉంది. ఇక బ్రాండ్ ఏపీ విధానంతో రాష్ట్రంలో ప్రత్యేకంగా అమలు చేస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహ విధానాలని దావోస్ సదస్సులో చంద్రబాబు బృందం పెట్టుబడిదారులకు వివరించనుంది. 2014 నుంచి 2019 వరకు జాతీయ స్థాయిలో మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ అమలులో టాప్ నిలిచిన ఏపీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానానికి మరికొంత పదును పెట్టి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా పాలసీని అమలు చేస్తుంది. గతంలో పారిశ్రామికవేత్తలని రాష్ట్రానికి ఆహ్వానించి వారితో సంప్రదింపులు జరుపుతూ 21 రోజుల్లోనే పెట్టుబడులు పెట్టేందుకు అనువైన సహకారాన్ని ప్రభుత్వం తరపున అందించేయాలి. ఇప్పుడు పారిశ్రామికవేత్తల వద్దకే మంత్రులు వెళ్లి రాష్ట్రంలో పెట్టుబడులు సానుకూలత ధోరణులను కూడా వివరిస్తున్న పరిస్థితుంది. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలని పారిశ్రామికవేత్తలని స్వాగతిస్తున్నారు. దీనికోసం వారికి ఏం కావాలో ఆరాధిస్తూ పొరుగు రాష్ట్రాలు కూడా పెట్టుబడుల ప్రోత్సాహ విధానాలు అమలు చేస్తున్న నేపథ్యంలో దాంతో పోటీ పడుతుంటేనే సంప్రదింపుల ప్రక్రియను మరింత ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రంలో అమలు చేస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహ విధానాలని అటు లోకేష్, అదేవిధంగా టీజీ భరత్ దావోస్ లో మార్కెటింగ్ చేసే అవకాశం ఉంది. ఇక దావోస్ పర్యటనకి వెళ్లిన చంద్రబాబు పెట్టుబడుల్ని ఆకర్షించే పనిలోనే తొలి రోజు నుంచే బిజీగా గడపనున్నారు. దానిలో భాగంగా మొదటి రోజు కాంగ్రెస్ సెంటర్ లో పెట్టుబడిదారులతో సమావేశం అవుతారు. రెండో రోజు ఉదయం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ బ్రేక్ఫాస్ట్ సెషన్ లో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తులపైన ప్రధాన ఉపన్యాసం చంద్రబాబు చేస్తారు. దాంతో పాటు డివి వరల్డ్ సిఇఓ, ఏయూ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తో సమావేశం అవుతారు. ఎల్జీ సిఇఓ స్టిన్ హాక్ చిలేన్, అదేవిధంగా కెరిస్ బర్గ్ సిఇఓ జాకబ్ అరూప్ అండ్రన్స్, ఏపీ మిల్లర్స్ మీర్స్ సిఇఓ విన్సెంట్ క్లర్క్ తో సీఎం సమావేశం అవుతారు. ఆ తర్వాత టాటా సన్స్ అండ్ టాటా గ్రూప్ నటరాజన్ చంద్రశేఖరన్ తో ప్రత్యేక సమావేశం సీఎం చంద్రబాబు అవుతారు. గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైకిల్ గోజెన్, ఇలా పారిశ్రామికవేత్త అందరితో కూడా భేటీ అవడం జరుగుతుంది. ఇక మధ్యాహ్నం ఎన్ఈబీసీకి సంబంధించి పూర్తి స్థాయిలో బిల్డింగ్ నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్ డిబేట్ లో పాల్గొనడం జరుగుతుంది. దీంతో పాటు ఏదైతే 22వ యూనివర్సల్ సిఇఓ హ్యాండ్ న్యూస్ మెట్రోమాన్ సిఇఓ మొహమ్మద్, వీళ్ళందరితో కూడా ప్రత్యేకంగా భేటీ అవడం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు రాబర్ట్ బక్సోతో సమావేశం తర్వాత మధ్యాహ్నం బిఎంజిఎఫ్ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో చంద్రబాబు సమావేశం అవుతారు. దాంతో పాటు
పూర్తి స్థాయిలో రాష్ట్రానికి ఏ రకమైన అనువైన ప్రదేశాలు ఉన్నాయి, దాంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాకి ఎలాంటి అనుకూల స్థితులు ఉన్నాయి అనే అంశాలపైన కూడా వారికి వివరించి ఖచ్చితంగా దావోస్ కి సంబంధించి పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలాగా ఈ పర్యటన ఉండే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.